ప్రధానంగా సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ మధ్యనే నూతనంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గురుపాటి నర్సయ్య గారి ఎంపిక జరిగిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గత ఒక 5-6 రోజుల నుంచి సూర్యాపేట ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు ఫోన్ల ద్వారా కలుసుడు ఇంటికి వచ్చి కలిసాను, మరి ఏంది మా పరిస్థితి ఏంది, ఎన్ని సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం అని రకరకాలు చెప్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు నమ్ముకున్నాం కాదు, 1983 సంవత్సరంలో సూర్యాపేటలో ఎన్ని వచ్చాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు ఇవాళ ఏదో వచ్చి రకరకాలు వీరం గుర్తులు అది ఎవరు లేనినాడు కూడా 1983 సంవత్సరంలో పరందాం కొడుకు రవిబాబు అయితే నేనైతే గాలిసీను పీటలెంకన పిడమర్తెంకన పందిరెంకన ఇదే చనిపోయిన పరశురాముడు ఇషార్ అహ్మద్ చర్చ్ కంపౌండ్కి వస్తే కెనడీ మెడిసినల్ సెంటర్ జైల్ బై రఫీ ఎడ్డమల్ల పరమేశ్వర్ పాల్వాయి అంటే ఇట్లా ఎంతోమంది కట్టారవి ఎంతోమంది ఎన్ఎస్ఐ కోసం ఆ రోజు ఎస్ఎఫ్ఎల్తోటి పీడిఎస్ తోటి ఎన్నో ఆటపోట్లకు ఎదురయ్యి గొడవలకు పడి ఎన్నో రకాలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాం. మేము చేసిన కాంగ్రెస్ పార్టీలో సరే కొందరే వ్యక్తుల చుట్టూ తిరగవచ్చు, మేము పార్టీ చుట్టే దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా మేము పార్టీ చుట్టూ తిరిగాం. ఏ వ్యక్తి చుట్టూ మేము తిరగలేదు. వ్యక్తుల చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను అంటే అగౌరవపరిచే విధంగా వేరే విధంగా చేస్తూ అది సంస్కృతి మంచిది కాదు. ఇంకోటి కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదన గురవుతారు. అరే మాకు టికెట్ వస్తే రావా, గతంలో ఒకసారి కాంటాక్ట్ చేసి ఓడిపోయి రకరకాల కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ నమ్ముకొని ఉన్నోళ్ళకు మా మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి సందేశం ఇచ్చారు. పార్టీలో ఎవరైతే మినిమం పీరియడ్ ఒక 5 నుంచి 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవాళ్ళకి టికెట్ ఇవ్వాలి, నూతనంగా అవసరం కోసం వచ్చి ఓటర్లకు ఎవరికి టికెట్ ఇవ్వద్దు అనేది మా పార్టీ మీనాక్షి గారు చెప్పారు, మా ఇన్ఛార్జి గారు మహేష్ గౌడ్ గారు చెప్పారు. అయితే ఇది ఒక అపోహ వస్తుందంటే మొన్న కొన్ని అవసరాల కోసం కొన్ని జరిగి ఉండొచ్చు. మొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయాల్లో సరే వేరే మా పార్టీ అభ్యర్థులను ఓడగొట్టి వేరే పార్టీకి నుంచి గెలిచి రాదు, వేరే పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా మా పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీ నుంచి గెలిచి సరే మన చైర్మన్ విషయాలు ఏం జరిగిందో అది అందరికీ తెలిసి వచ్చేటే సరే కాంగ్రెస్ పార్టీలో సరే సక్సెస్ అయిందా కాలేదనేది ప్రధానికాన్ని తెలుసు. అయితే మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాకు కావాలంటే ఆ రోజు మా కాంగ్రెస్లో ఆ వార్డులో ఓడిపోయి ఈ రోజు వరకు పార్టీని నమ్ముకొని మా కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. నేనేమంటా అంటే ఇప్పుడు ఏదో ఏకపక్షంగా నిర్ణయం లేకుండా అందరు చేసి సమన్వయం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అందరిని సమన్వయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు అందరితో దరఖాస్తులు తీసుకొని ఒక కమిటీ మేము మహేష్ గౌడ్ గారికి మీనాక్షి గారికి కూడా రిప్రజెంటేషన్ చేసినాం. ఏమని సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కసరత్తు కోసం ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీకి ఆశా వాళ్ళందరూ దరఖాస్తులు చేస్తే ఆ కమిటీ కూర్చొని ఆ కమిటీ అందరి ఏకాభిప్రాయంతో చేస్తుంది. అది సిస్టమ్. అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎంతసేపటికి నేనే రాజు నేనే మంత్రి నేనే మోనోపాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు మోనోపాలి కాదు, ఎవరేం కాదు. స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికికి ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ యావత్ తెలంగాణ విపరీతమైన గాలి వచ్చి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఉమ్మడి అంటే నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో అవుట్రైట్ కాంగ్రెస్ ఉండే. ఎందుకంటే మా పెద్ద మనిషికి అట్లా తయారు చేసిన కాంగ్రెస్ ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం ఒక గాలి వేసింది, మా జిల్లా మొత్తం ఒక గాలి వేసింది. అయినా సూర్యాపేట మనం కోల్పోవచ్చిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు? అది మన అనైక్యత. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో గుండెధైర్యంతో చేసారు, కానీ నాయకుల మధ్యలో అనైక్యతతో చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇలా అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినందుకు సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందేది. అలాంటి జరిగినాక ఇంకా మన ఈ పునరావృతం చేసుకుంటే మన గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఏదైతే మేము కామారెడ్డి డిక్లరేషన్లో మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి నేను భారతదేశ వ్యాప్తంగా బీసీలకు సంఖ్య ఎంత సంఖ్య ఉందో వాళ్ళకి ఆ ప్రకారంగా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాగానే ఫస్టే కామారెడ్డి డిక్లరేషన్కు బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీ గారు చేసిన దానికి కట్టుబడి ఉంటామని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పారు దానికి అడుగులేస్తాను కోసం ఎట్టి పరిస్థితులు అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించాడు. బీజేపీతో మాట్లాడాడు, బీఆర్ఎస్ తోటి మాట్లాడి అందరితో మాట్లాడి బిల్లు పాస్ చేసినాక తర్వాత స్వార్థ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ యూటర్న్ తీసుకొని గవర్నర్ దగ్గరికి ఎప్పుడైతే ఫైల్ వెళ్ళిందో ఆ ఫైల్ తొక్కుపెట్టడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అన్ని పార్టీలు ఇండియా కూటమికి సంబంధించిన ఎన్ని పార్టీలు అంతమంది ఎంపీలతోటి మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టడం. ఆ మీటింగ్కు ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ వచ్చి మేము తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 40% డిక్లేర్ చేసిందో దానికి కట్టుబడి ఉంటాం, పార్లమెంట్లో కూడా ఆ బిల్లుకు మేము మద్దతు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది.
అయిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు వేసిన ముందడుగు. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా కూడా చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ పోతూ వస్తున్నాం. అయినప్పటికీ వీలు పడలేదు. మన గ్రామ పంచాయతీ ఎందుకంటే 15వ ఆర్థిక సంఘం బిల్స్ అంటే డబ్బులు రావు కాబట్టి మార్పులు వేయాలని చెప్పి చేసారు. అయినా దానికి కట్టుబడి 42% పైచిలుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ అంటే పార్టీ పరంగా కాకుండా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను 42%కి పైగా బలపరచడం జరిగింది. ఈ రోజు కూడా రేపు జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ 42%కి తగ్గకుండా, ఎందుకంటే ఇప్పుడు అధికారికంగా లేదు కాబట్టి బిల్లు వచ్చే పరిస్థితి లేదు. బిల్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ 42% మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉండు, మా పీసీసీ కట్టుబడి ఉన్నాడు. మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినప్పటికీ బీసీ డిక్లరేషన్ కమిటీకి ఉత్తమ్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ కోసం అసలు ఒక మంత్రుల కమిటీ వేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. అంటే ఆయన ఆ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు దానికి కట్టుబడి ఉంటాడు. మా జిల్లా మంత్రి సూర్యాపేట జిల్లా మంత్రి కాబట్టి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా, ఎందుకంటే నేను ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ కూడా ఎన్నో సందర్భాల్లో మహేష్ గౌడ్ గారిని కలిసినాం, సీఎం గారిని కలిసినప్పుడు కూడా వెళ్ళలేదు మీకు ఓబీసీ మీరు చేయండి, మీరు నా మాటగా మన పార్టీ మాటగా చెప్పండి. 42%కి ఎట్టి పరిస్థితిలో సీట్లు తగ్గే ముచ్చటే లేదు. కాంగ్రెస్లో 42% మన పార్టీని చేద్దాం, మీరందరూ గెలిపించుకోండి అని చెప్పడం. వారు ఆ విధంగా అధినాయకత్వం గుండెధైర్యం ఇచ్చి ఆ విధంగా ఎస్సీలను బీసీలను ఎస్టీలను మైనార్టీలను కలుపుకొని అగ్రకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలు కాదు కదా, అగ్రకులాలు కూడా మాతో కలిసినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ బాగున్న కాంగ్రెస్ పార్టీ, కులాలకు మతాలకు అతీతంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వారేదో మేమే మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం మేము భుజాల మీద వేస్తున్నట్టు ఎవరు మేము ఎన్ఎస్ఐ గారి ఫౌండర్ కనుక లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండకపోయేది. అంటే 40 ఏళ్ల కింద మేము చేసిన మా కష్టానికి తగ్గ ఫలాలు వచ్చినాక మీరు ఫలాలు అనుభవిస్తే సరే తినండి, ఆ పనులు తిన్నా మాకు బాగాలేదు. కానీ అసలు కాంగ్రెస్ ఎవరు, అసలు కాంగ్రెసే మేము, ఇంకోటి కాంగ్రెస్ ఎవరు లేడు అనే పరిస్థితి మా సొంత సీనియర్ పార్టీ 1985 సంవత్సరాల టౌన్ ఎన్ఎస్ఏ మొదలు పెడితే 2000 సంవత్సరానికి సూర్యాపేట టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అంటే జిల్లా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ చేసిన, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, టౌన్ ప్రెసిడెంట్ చేసిన, జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన, అంటే వర్కింగ్ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ అధ్యక్షుడు చేసిన, మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన, సింగిల్ విండో చైర్మన్ సెంటర్ ఇవన్నీ చేస్తే సూర్యాపేట అసలు మేము మా ఉనికి అసలు వాళ్ళు ఎవరు కాంగ్రెస్. అసలు ఇంకోటి ఇప్పుడు ఎవరైతే ఇలా డబ్బాకాలు కొట్టే నాయకులు ఎన్నైనా ప్రజలతో ఎన్నుకోబడరా. ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే ప్రజలు చీదరిస్తే మీరు ఏదో చేసుకోండి, నాయకులు చూడు తిరగండి, మీతో మాకు ఎవరితో సంబంధం లేదు. ప్రజలు ఇప్పుడు ఎన్నడూ ప్రజలతో ఎన్నికో కాకుండా ప్రజాబలం లేకుండా అసలు ప్రజలు ఎవరు లేరు, మొత్తం మేమే ఏదో కమిటీలు వస్తాయి. ఏకపక్షంగా కమిటీలు ఏంది, ఇప్పుడు ప్రతి దాన్ని అందరినీ తీసుకొని పోవాలి. సమన్వయ లోపం లేకుండా సమన్వయ లోపంతో చేసుకుంటూ పోతే వాళ్ళకి మంచిగా ఉంటారు. ఇలా ఏదో ఒక వార్డు 40 లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాన్న అబాస్ పాలే అప్పులపాలే ఇవాళ మనం ఐక్యత లేకుండా ఓడిపోతే మన పరిస్థితి ఏంది, వాళ్ళు ఎడిపోవాలి. అయినా మన అధికారం వచ్చింది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏ కార్యకర్తలు మనం అందుబాటులో ఏం చేస్తున్నాం, ఎంతసేపటికి ఏదో ఇప్పుడు కొన్ని కమిటీలు వేస్తున్నారు. కమిటీలలో కూడా ఇప్పుడు ఎందుకంటే ఇందులో సందర్భం కాదని చెప్పి మీరు చెప్పలేదు. ఇప్పుడు ఇందిరా పెట్టి కమిటీ వేసారు. ఇలా ఇందిరా పెట్టి కమిటీలల్లో వార్డులలో కొంతమంది చేస్తారు, ఇళ్ళు వచ్చినాయి. ఆ ఇళ్లలో ఎవరు నిన్నటి దాకా బీఆర్ఎస్లో వాడే ఎంజాయ్ చేస్తారు, గతంలో టీడీపీలో వాళ్ళే పవర్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకే ఇందిరా కమిటీల మెంబర్లు ఇస్తే ఎందుకు జరుగుతుందంటే ఆ పార్టీ మారొచ్చిన వాళ్ళకే మీరు వార్డు అధ్యక్షుడు ఇస్తారు, వార్డు ఇన్ఛార్జ్ ఇస్తుంది. మరి ఈ పరిస్థితి వచ్చినాక ఎడిపోవాలి. మరి వాడు ఏం చేస్తాడు, వాడేమంటున్నా వాన్ బ్యాచ్ ఏం చూసుకుంటాడు. అంటే గత 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు దిక్కు దివాన్లు ఎప్పుడు పడరు కాబట్టి అలాంటి పరిస్థితి ఇంకోసారి జరగనీయం. సూర్యాపేటలో ఏదైనప్పటికీ మీనాక్షి నటరాజన్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేసి సూర్యాపేట మున్సిపాలిటీ కోసం ఒక కమిటీ 5 ఊరితో వేస్తారా 6 ఊరితో వేస్తారా. ఎందుకంటే ఒక కమిటీ అన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఉంటారు, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ప్రజెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్తున్నారు. ఎవరు అందరితో ఒక కమిటీ చేసి ఆ కమిటీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాటి కోసం ఒక కమిటీ అందరి కోసం సమన్వయంతో చేసేది. కానీ ఇట్లా ఏకపక్ష నిర్ణయాలు చేసి ఇట్లా చేసారు. ఇలా ఎంతసేపటికి డంపకాలు కొట్టుడే కాదు. ఇప్పుడు మనం ఏమంటారు, మన తప్పు మనం చేసుకోవాలి. గతంలో టికెట్ రాకుంటే కౌన్సిలర్ టికెట్ రాకుండా ఇండిపెండెంట్లో కూడా చేసి రకరకాలు చేసిన వాళ్ళు మీరు వచ్చి దశ దిశ కార్యకర్తలకు ఏం దశ ఇస్తారు, పార్టీ క్రమశిక్షణతో మేము 1986 బాపట్ల 40 కోట్లు శిక్షణ శిబిరాలకు పోయిస్తాం. మేము ఇప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం శ్రీనివాసరావు నాయకత్వంలో 11 మంది పంపారు. అలా సూర్యాపేట నుంచి నేను జనపల్లి ఒక పర్యటన సీనియర్ ఉండే ఒక బొల్లపల్లి సురేంద్ర అంటే 4 పోయినాం. ఉమ్మడి జిల్లా నుంచి 11 మంది శ్రీనివాసరావు గారు మమ్మల్ని పంపించాడు. అంటే ఆ విధంగా మేము పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తల లెక్క
పనిచేస్తున్నాం తప్ప మా సొంత దానికోసం మేము కాంట్రాక్టర్లకు దేనికో లాలచిపడి దగులుబాజీ చేస్తలేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగితే మటుకు మీరు చూసుకుంటూ పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, అంతే తప్ప నేను ఏం లేదు. కాంగ్రెస్ కోసం కమిటీ చేపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యం కోసం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వినాలనుకున్న ఏ కార్యకర్త కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం, మా కమిటీ కూడా తీసుకుంటుంది. కాబట్టి సమన్వయ లోపం ఏం లేదు, సమన్వయంతో చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఈ సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం చేసేంతవరకు కూడా 6 నిమిషాలు కృషి చేసి ఎవరన్నా తొందరపాటు నిర్ణయాలున్నా వాళ్ళతోటి నచ్చజెప్పి లేదు మనందరం సమస్య ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అని చేస్తాం తప్ప ఏదో మాయాస్ వంటి సీనియర్లు విస్మరించి మేమేదో చేస్తాం, మేమేదో కాంగ్రెస్ పార్టీ అని ఎవరు ప్రగల్భాలు పలికినా ఎవరు ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండడం కోసం, ఎందుకంటే మేము చెప్తే మీరు వినే పరిస్థితి లేనప్పుడు మాకు ఆధినాయకత్వం ఉంది. ఆధినాయకత్వం దగ్గర పోయి మేము చెప్పుకుంటాం, మా అధ్యక్షుడికి చెప్తాం, ముఖ్యమంత్రి గారికి చెప్తాం, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తాం, మీనాక్షి గారికి చెప్తాం, అమ్మ సూర్యాపేట పరిస్థితి అవుతుందని చెప్తాం. దానికోసం కమిటీ చేసుకుంటే చేస్తాం. ముఖ్యంగా ఇంకోటి, ఈ జిల్లా సూర్యాపేట జిల్లాలో బడుగు బలైన వర్గాలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుందంటే మొత్తం 4 అసెంబ్లీలో ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే ఎస్సీ తుంగతుర్తి సామేల్ గారు, 3 జనరల్, 3లో ఒకటి సూర్యాపేట ఓడిపోయింది, 2 గెలిచాయి. 2 గెలిస్తే ఒకళ్ళు మంత్రి అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంతోషం. తుంగతుర్తి నుంచే తుంగతుర్తి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తుంగతుర్తి ఉంటాడు, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అక్కడే ఉంటాడు. కొండలరెడ్డి గారు తుంగతుర్తి నుంచే ఫైనాన్స్ కమిషన్ మెంబర్, చెవిటి వెంకన్న గారు ఇంతకుముందు డీసీ ఉంటే ఆయన రైతు కమిషన్ మెంబర్. మళ్ళీ గుడిపల్లి నరసయ్య గారికి అక్కడి నుంచి ఎస్సీ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎమ్మెల్సీ ఎస్సీ ఉంటుంది, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీ ఉంటాడు. మళ్ళీ ఆ జిల్లా నుంచి అక్కడి నుంచే గుడిపల్లి నరసయ్య గారికి బీసీసీ అధ్యక్షుడు. ఇంకోటి బీసీలు యాదవులు, అసలు యాదవులకు కాంగ్రెస్ పార్టీలో ఏం ప్రాముఖ్యత లేదు, ఒక మంత్రి లేరు. గతంలో 1950 నుంచి కూడా ఈ రాష్ట్రంలో మంత్రిమండలిలో యాదవ్ లేని మంత్రిమండలి లేదు, ఇలా ఒక యాదవ్ మంత్రిగా లేదు. సరే అది అధిష్టానం చూస్తుంది. మా జిల్లా కాడికి వస్తే ఒక జిల్లా ప్రెసిడెంట్ ఒక బీసీ యాదవ్ ఉండే, ఉన్నట్టు బీసీ యాదవ్ చేసినాక ప్రత్యామ్నాయంగా ఒక బీసీగా తీయాలి కదా. ఇవ్వకుండా 3 పోస్టులు ఉన్న కాన్స్టిట్యూన్సీకి 4వ పోస్ట్ ఇచ్చి మరి ఇప్పుడు సమన్వయం ఎట్లా కావాలి? ఇప్పుడు రేపు ఒక జెడ్పీటీసీ వస్తాయి, ఈయన ఆయన కొట్టుకుని పార్టీ చిందరవందర చేసే పరిస్థితుంది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ 42% చెప్తూనే ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మా అధ్యక్షుడు చెప్తున్నారు. ఈ 42% వచ్చి నాకు ఏమొస్తుందంటే, ఎవరైతే పార్టీకి పనిచేసిన వ్యక్తులకు 42% కాదు. ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు రైట్ ఉందని నేను అంటాను. ఎవరినో తీసుకొచ్చి పండు శ్రీనివాస్ యాదవ్ ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఎవడో వాళ్ళ బ్యాగులు మోసి ఒక తాబేదారు కానీ తీసుకొచ్చి ఈయన కూడా బీసీ కానీ ఆడేటైతే రాబాయి బీసీ అంటే ఎవడు కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడి ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లి బీసీలను చైతన్యపరిచి కాంగ్రెస్కు బీసీ ఓట్ బ్యాంక్ తెచ్చినోడు బీసీ నాయకుడు ఎత్తాడు. వానికి అర్హత ఉంటుంది. అన్నీ లేకుండా మీ బ్యాగులు మోసుకుంటా మీకు తాబేదారులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వానికి మేము